హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అదేంటంటే, నేను తల్లికి వందనం వీడియో చేసినప్పుడు చాలామంది కామెంట్లో మా యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు మాకు ఇంకా అండర్ ప్రాసెసింగ్, అదేవిధంగా హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్ అని చూపించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి మాత్రం 10,900 రూపాయలు మాత్రమే పడ్డాయని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తే డబ్బులనేవి పడతాయా లేదా ఒక క్లారిటీ ఇవ్వండి అని అయితే చాలామంది అడుగుతున్నారు. సో వీళ్ళకి సంబంధించి నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు విడుదల చేయడం జరిగిందండి. సో ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే వాళ్ళందరికీ 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక 2,000 ఫీజు మెయింటెనెన్స్ ఖర్చుల కోసం తగ్గించడం జరిగింది. మిగతా 13,000 రూపాయలు జూన్ 12వ తేదీన జమ చేయడం జరిగింది. సో ఈ విధంగా జమ చేసినప్పుడు చాలామందికి అప్పుడే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరిగిందండి. సో ఒకరు ఉండే వాళ్ళకి 15,000 పడడం జరిగింది, 13,000 పడడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు ఉండే వాళ్ళకి 26,000 పడడం జరిగింది. ముగ్గురు ఉండే వాళ్ళకి కూడా 39,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరిగింది. సో మరి కొంతమందికి మాత్రం వాళ్ళ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అనేది చూపించడం జరుగుతుంది. మరికొంతమందికి టు బీ పేడ్ అనేది చూపించడం జరుగుతుంది. సో అండర్ ప్రాసెసింగ్ ఉంటే మనీ వస్తుందా రాదా అనేది చాలామంది అడుగుతున్నారండి. సో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అండర్ ప్రాసెసింగ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు అనేవి ఖాతాలో జమ అవుతాయని చెప్పడం జరిగింది. సో మీకు ఒకసారి ఇంకా అండర్ ప్రాసెసింగ్ ఉండి డబ్బులు అనేవి జమ కాకుండా కనుక ఉన్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి అనుసంధానం అయి ఉందా లేదా, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్పిసిఐ లింక్ అయి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ అనేది లింక్ కాకపోయినా సరే మీ ఖాతాలో డబ్బులు జమ అవ్వవు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే అండర్ ప్రాసెసింగ్ అదేవిధంగా టూ బీ పేడ్ అని ఉంటుందో వాళ్ళు ఒకసారి ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ అని రావడం జరుగుతుంది. సో మేము ఆర్టీ యాక్ట్కి చెందిన స్టూడెంట్స్ కాదు, కాకపోతే మాకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది మా స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు. సో ఈ విధంగా వస్తే మాకు డబ్బులు అనేవి పడతాయా లేదా అయితే చాలామంది అడుగుతున్నారండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఆర్టీ యాక్ట్ కింద ఎవరైతే గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ అనేవి ఇచ్చినప్పుడు తీసుకొని ఆ స్కూల్లో కనుక జాయిన్ చేయించి ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తల్లికి వందనం అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవ్వదని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో ఎందుకంటే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి ఇచ్చి ఆ స్కూల్లోనే కనుక జాయిన్ అయితే ఆ స్కూల్కి గవర్నమెంట్ అనేది ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి. సో ఆ ఫీజు అమౌంట్ అనేది ఏదైతే తల్లికి వందనం 13,000 రూపాయలు ఉందో ఆ అమౌంట్ కూడా ఫీజు అమౌంట్ కింద జమ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆర్టీ యాక్ట్ కింద ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 13,000 రూపాయలు తల్లికి వందనం పథకం కింద జమ చేయమనేది చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఫీజు అమౌంట్ కింద జమ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాకు ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి వచ్చాయి, కాకపోతే మేము ఆ స్కూల్లో జాయిన్ చేయలేదు, మేము వేరే స్కూల్లో జాయిన్ చేశాము, మాకు ఇప్పుడు తల్లికి వందనం అమౌంట్ 13,000 రూపాయలు పడుతుందా లేదనేది చాలామంది అడుగుతున్నారండి. వాళ్ళకి స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఎవరికైతే ఫ్రీ సీట్ వచ్చి వేరే స్కూల్లో కనుక జాయిన్ చేసి ఉంటే మీరు ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి వచ్చి ఉంటుంది కదా, సో దాని అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే అంటే గ్రీవెన్స్ పెట్టుకుంటే అప్పుడు మీకు డబ్బులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో మీ దగ్గరలోని మండలంకి వెళ్ళి అక్కడ మీరు అధికారిని సంప్రదించి మీ యొక్క ఆర్టీ యాక్ట్ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోండి, అప్పుడే మీకు తల్లికి వందనం అమౌంట్ అనేది పడుతుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి జూలై 10వ తేదీన సెకండ్ ఫేజ్ అమౌంట్ కింద రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా రిలీజ్ చేసిన తర్వాత చాలామందికి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని చూపించడం జరిగింది. కాకపోతే వాళ్ళ యొక్క ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో ఉన్నట్లయితే సమాచారం అండి, యాక్టివ్లో ఉన్నప్పటికీ చాలామందికి ఇన్యాక్టివ్ అని చూపించడం జరిగింది. సో ఈ విధంగా చూపిస్తే డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. సో దీనిపై అయితే ప్రభుత్వం ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఏంటంటే లిస్ట్ అనేది విడుదల చేసినప్పుడు కొన్ని పొరపాట్లు అనేవి జరిగాయి, ఆ పొరపాట్లని సరిచేసి మళ్ళీ కొత్త లిస్ట్ విడుదల చేస్తాము. ఎవరికైతే ఇన్యాక్టివ్ అని చూపించడం జరిగిందో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఖాతాల్లోకి
13,000 రూపాయలు జమ చేస్తామనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది పడుతుంది. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రీవెన్స్‌కి మరొక అవకాశం ఏమైనా ఉందా అనేది చాలామంది అడుగుతున్నారండి. సో అవునండి, గ్రీవెన్స్‌కి మరొక అవకాశం అయితే ఉంది. సో ఎటువంటి సమస్యలు ఉంటే గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనే దానిపై కూడా ప్రభుత్వం ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఏంటంటే ఎవరి పేరు మీద అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ లేకపోయినా సరే ఇన్‌కమ్ ట్యాక్స్ అని వచ్చి తల్లికి వందనం అమౌంట్ అనేది ఆగిపోయి ఉంటుందో సో వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే 4 చక్రాల వాహనం అంటే కారు లేకపోయినా సరే లిస్ట్‌లో చెక్ చేసుకున్నప్పుడు మీకు 4 చక్రాల వాహనం ఉంది, మీకు అమౌంట్ పడదు అనేది వచ్చి ఉంటుందో వాళ్ళు కూడా గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. కేవలం ఈ 2 లిస్ట్‌లో వాళ్ళు మాత్రమే గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. సో ఇప్పటి నుంచి మీరు గ్రీవెన్స్‌కి అనేవి అప్లై చేసుకోవచ్చు. ఈ సమస్యల వల్ల ఎవరికైతే ఇంకా అమౌంట్ అనేది పడలేదో వాళ్ళు గ్రీవెన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చండి. సో ఓకేనా. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం లేదు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్‌లో మాకు కరెంట్ బిల్ అనేది 300 యూనిట్స్ రాలేదు. అయినప్పటికీ లిస్ట్‌లో 300 యూనిట్స్ అని ఉంది. మాకు తల్లికి వందనం పడలేదు. మేము గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతున్నారండి. సో ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే లేదండి. 300 యూనిట్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకోవడానికైతే ఒకసారి మీ దగ్గరలోని మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి సంప్రదించండి. అప్పుడు అక్కడ ఉండే సిబ్బంది మీకేమైనా సమాచారం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులకు ఎవరైతే ఎస్సీ కేటగిరీ కింద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి 10,900 అదేవిధంగా 5,200 9,800 సో ఈ విధంగా సగం అమౌంట్ మాత్రమే పడడం జరిగింది. సో వీళ్ళకి పూర్తి అమౌంట్ ఎప్పుడు పడుతుంది అనేది చాలామంది అడుగుతున్నారండి. సో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళ యొక్క పూర్తి అమౌంట్ అనేది ఖాతాలకు జమ చేయడం జరిగిందండి. సో నిదానంగా ఒక్కొక్కరికి ఖాతాలో జమ అవుతాయి. సో వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది పూర్తి అమౌంట్ అనేది జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. ముందైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క వాటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా అమౌంట్ మీకు కేంద్ర ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఓకేనా. మొత్తం టోటల్ అమౌంట్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. సో ఆల్రెడీ రిలీజ్ కూడా చేయడం జరిగింది. సో మీకు ఒకవేళ క్రియేట్ అయ్యి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకొని మరొక వీడియో రూపంలో అందరికీ తెలియజేస్తాను. సో ఓకేనా. సో ఇదేనండి తల్లికి వందనకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. ఇంకా ఎవరికైతే హోల్డ్ బై డిపార్ట్మెంట్ అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్ టు బీ పేడ్ అని ఉండి డబ్బులు అనేవి పడలేదో వాళ్ళు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎప్పటికైనా సరే మీ ఖాతాలోకి 13,000 రూపాయలు జమ అవుతాయని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ప్రభుత్వం అయితే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.